కళ్ళు మూసుకుని ఒకసారి అందరూ ఓం భోర్భో సత్యం అమృతం స్వాహ రమాదేవి సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమ నారీకేల కదలే బల కాశ్మీర బల రంభాబల నైవేద్యం సమర్పయామి 5 సార్లు ఇట్లా చూపించండి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమాయ స్వాహ బ్రహ్మణే మధ్య మధ్య నీలిప్పండి మధ్య మధ్య పాణిం సమర్పయామి ఉత్తరా భోజనం సమర్పయామి పంచవృక్ష మహానైవేద్యానంతరం నివేదయామి రమాదేవి సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమ తాంబూలం 2 అక్షంతలు వేయండి ఓం రమాదేవి సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమ సువర్ణ దక్షిణతాంబూలం సమర్పయామి ఓం నమో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రారూపేభ్య మంగళం గౌగలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తీతనింద్రాయ సార్వభౌమాయ మంగళం మంగళం నారసింహాయ మంగళం గురువిందవే మంగళాహారివాసాయ యాదాద్రీశాయ మంగళం ఏకాంతాయ కళ్యాణ్యతే నిజయార్చీనాం శ్రీవేంకట నివాసాయ నిలిప్పండి శ్రీవేంకటని నీళ్ళు తిప్పినాక స్వామికి చూపించండి శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం హర నమ పార్వతీపతియే హర హర మహాదేవ హర శంభో శంకర రమాదేవి సత్యనారాయణ స్వామికి జై ధాని కర్పూర మంగళ నైరాజం సమర్పయామి నీరాజనానంతర శుద్ధాచమనీయం సమర్పయామి రమాదేవి సత్యనారాయణ వ్రతకథా ప్రారంభం ఏకధానైమిషారణ్యే పూర్వం నైమిషారణ్యమన శౌనకాది మహాములంతా కూర్చొని సూతమార్చిని ఇట్లా అడిగిరి స్వామి ఏ వ్రతం చే గాని ఏ పూజ చే గాని కోరిన కోర్కెలు సిద్ధించునో దానిని తెలుపుమని అడిగినారు అంతట సూతుడు ఇట్లా చెప్పుచున్నాడు పూర్వం నారదుడు లోక సంచారి అయి ముల్లోకాలు తిరుగుచూ భూలోకానికి వచ్చాడు భూమిపైన మానవులు పడుతున్న బాధలు చూసి బాధపడుచు విష్ణులోకమునకు పోగా శంఖ చక్ర గదాపద్మధారి అయిన మహావిష్ణువును చూసి నమస్కరించాడు స్వామివారు నారదును చూచి ఇచ్చటకు వచ్చిన కారణం ఏమి నీకు గల కోరిక ఏమి అని అడుగగా రమాదేవి సత్యనారాయణ వ్రతకథా ప్రారంభం ఏకధానైమిషారణ్యే పూర్వం నైమిషారణ్యమన శౌనకాది మహాములంతా కూర్చొని సూతమార్చిని ఇట్లా అడిగిరి స్వామి ఏ వ్రతం చే గాని ఏ పూజ చే గాని కోరిన కోర్కెలు సిద్ధించునో దానిని తెలుపుమని అడిగినారు అంతట సూతుడు ఇట్లా చెప్పుచున్నాడు పూర్వం నారదుడు లోక సంచారి అయి ముల్లోకాలు తిరుగుచూ భూలోకానికి వచ్చాడు భూమిపైన మానవులు పడుతున్న బాధలు చూసి బాధపడుచు విష్ణులోకమునకు పోగా శంఖ చక్ర గదాపద్మధారి అయిన మహావిష్ణువును చూసి నమస్కరించాడు స్వామివారు నారదును చూచి ఇచ్చటకు వచ్చిన కారణం ఏమి నీకు గల కోరిక ఏమి అని అడుగగా వ్రతమేమైనా ఉంటే మాపై దయతలిచి చెప్పుమని అడిగినాడు అంతటా మహావిష్ణువు ఇలా చెప్పుచున్నాడు ఇహపర సుఖములను మరియు ముక్తిని కలిగించే వ్రతము కలదు అది శ్రీ సత్యనారాయణ వ్రతం ఈ వ్రతము విధి విధానముగా ఆచరించిన ఇహమున సకల సుఖాలు పొంది ఆంత్యమున మోక్షం పొందుదరని చెప్పాడు అంతటా నారదుడు ఈ వ్రతంలో ఫలమే ఇంతకుముందు దీన్ని ఎవరు ఆచరించారో ఆ వ్రత విధి విధానం చెప్పమని అడగగా నారాయణుడు ఇలా చెప్పుచున్నాడు ఈ వ్రతము దుఃఖమును నశింపచేయను సంపదను కలుగజేయను సౌభాగ్యమును కలుగజేయను సంతతిని కలుగజేయను సర్వకాల సర్వావస్థల యందు విజయము కలుగజేయను ఈ వ్రతము ఇంట్లో బాధలు కలిగినప్పుడు చేయటం మంచిది నారద ఈ వ్రతము నెలకైనను మరియు సంవత్సరం ఒక మారునైనను పౌర్ణమికి కానీ ఏకాదశికి కానీ ఒక మారు చేయవచ్చును ఎవరి స్థితికి అనుకూలంగా వారు చేయవచ్చు ముఖ్యంగా ఏకాదశికి కానీ రవి సంక్రమ దినములందు చేయవచ్చు ప్రాతకాలమును మేల్కొని కాలకృత్యాదులు పూర్తి చేసుకున్న పిదప స్నానాదులు ముగించి మనసున సత్యనారాయణ స్వామిని నమస్కరించి ఇంట్లో బాధలు కలిగినప్పుడు చేయటం మంచిది నారద ఈ వ్రతము నెలకైనను మరియు సంవత్సరం ఒక మారునైనను పౌర్ణమికి కానీ ఏకాదశికి కానీ ఒక మారు చేయవచ్చును ఎవరి స్థితికి అనుకూలంగా వారు చేయవచ్చు ముఖ్యంగా ఏకాదశికి కానీ రవి సంక్రమ దినములందు చేయవచ్చు ప్రాతకాలమును మేల్కొని కాలకృత్యాదులు పూర్తి చేసుకున్న పిదప స్నానాదులు ముగించి మనసున సత్యనారాయణ స్వామిని నమస్కరించి మధ్యాహ్న సమయమునందు కార్యక్రమములన్నీ ముగించి మరలా సాయంకాలాన స్నానం చేసి పూజాగృహం గోమయంతో అలిగి 5 రకాల రంగులతో ముగ్గు పెట్టి కొత్త వస్త్రం పరిచి దానిపై సత్యనారాయణ స్వామి విగ్రహం ఉంచవలను దానిని పంచామృతములతో అభిషేకించి మంటపాన ఉంచవలను ముందుగా గణపతిని గౌరిని నారాయణుణ్ణి సూర్యుణ్ణి మరియు శివుణ్ణి మరియు నవగ్రహాలను ఇంద్రాది అష్టదిక్పాలకులను అధిదేవతా సహిత ప్రత్యర్థి దేవతామూర్తులను పూజించవలను
పిదప సత్యనారాయణ స్వామి కలశంను పూజించవలను. 4 వర్ణముల వారు పురుషులు స్త్రీలు ఎవరైనా ఈ వ్రతం చేయవచ్చును. ముఖ్యంగా ఈ వ్రతమును ఇతరులు మాత్రం పౌరాణికంగానే పూజించవలను. తుదకు ఏమైనా సాయంత్రం వేళలో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయవలను. ఈ వ్రతం చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని చేయవలను. ఈ వ్రతంలో కావలసినవి అరటిపళ్ళు, ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ నూక, అది లేనిచో బియ్యపు నూక, చక్కెర లేకున్నా బెల్లం అనగా 5 పావులు సేరుంబావు, 5 పావులు చేర్చి చేరుంబావు చేర్చి స్వామివారికి ప్రసాదం నివేదించవలను. నైవేద్యం నివేదించిన పిదప బ్రాహ్మణుల దక్షిణ స్వామివారికి ప్రీతిగా నృత్య గీతాలు ఆలపించి స్వామిని పూజించవలను. ఇది కలియుగమున కామిత వాంఛలు తీర్చుటకు సులభ మార్గం. ఇది ప్రథమోధ్యాయం సమాప్తం. రమాసహిత సత్యనారాయణ స్వామికి మెల్లగా పువ్వులు ఇసిరేయకండి, దీపాలు వేసుకోండి. బృహస్పతి నారీకేల కదలే ఫల నైవేద్యానందయామి. ఓం భోర్భువస్వ ఓం సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. కొబ్బరికాయ కొట్టు. యా ఫలనీర్యా బ్రాహ్మణే బృహస్పతి స్థానపుంసః నారీకేల కదలే ఫల. అమ్మ ఇందాక ఇప్పుడు పెట్టిన అరటి పండ్లు అవన్నీ తీసి అక్కడ నుంచి అరటి పండ్లు, దానిమ్మ పండు, కొబ్బరి చిప్ప సగం కొట్టినాయి ఎవరన్నా కట్ చేసే వాళ్ళు దాంట్లో కలుపుతుంది, సపరేట్ పెట్టుకోండి. ఇవన్నీ తీయన్నా అరటి పండుది, దానిమ్మ పండు ఉంది, సగం కొబ్బరి చిప్పలు ఉన్నాయి అమ్మ. అవి కాదు, తోకలు ఉంచుకోవాలి. కట్ చేసి పక్కకు పెట్టమ్మా, దాంట్లో కలపొద్దు. మళ్ళీ ఒక పండు పెట్టాయా, పండు పెట్టి నీళ్ళు సర్వగర్భేభ్యో కర్పూరం వెలిగిస్తూనే ఉన్నారు. ఇవన్నీ తీయన్నా అరటి పండుది, దానిమ్మ పండు ఉంది, సగం కొబ్బరి చిప్పలు ఉన్నాయి అమ్మ. అవి కాదు, తోకలు ఉంచుకోవాలి. కట్ చేసి పక్కకు పెట్టమ్మా, దాంట్లో కలపొద్దు. మళ్ళీ ఒక పండు పెట్టాయా, పండు పెట్టి నీళ్ళు సర్వగర్భేభ్యో కర్పూరం వెలిగిస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళు వేస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి నిండుకుంటుంది కాబట్టి పక్కన వెలుగుతూనే ఉంటుంది కాబట్టి దోషం ఉంటుంది. నమస్తే అస్తు రుద్రరూపేభ్యః నీల్దిప్పు దివ్యానందాది కర్పూర మంగళనీరాజనం సమర్పయామి. నీరాజనానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. రమాసహిత సత్యనారాయణ స్వామికి దివ్యానందాది కర్పూరం కనులే కన్నులట, తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవపురారమ్మ, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవపురారమ్మ, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చే కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరిదమా. శ్రీ సత్యనారాయణుని సేవపురారమ్మ, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ.
మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ